సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో జరిగేటువంటి ప్రత్యేక పూజలను చూసాము. ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఆలయం గురించి చెప్పడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. నమస్తే అయ్యగారు, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా అమ్మా శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. స్వామివారు స్వయంభూగా వెలిచారు. మనకు తెలంగాణలో పడమర ముఖద్వారం శివాలయం ఎక్కడ లేదు, ఇదొకటే. తెలుగు రాష్ట్రాల్లోనే పడమర ముఖద్వారం ఇదొకటి. అంటే మనకు పంచభూత లింగాల్లో ఇది వాయులింగం. మనకు ఓరుగల్లులో ఉన్నటువంటి పంచభూత లింగాల్లో ఇది వాయులింగం. అంత ప్రాముఖ్యమైన దేవాలయం అంటే వరంగల్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల నుంచి జిల్లాల నుంచి కూడా స్వామిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా వస్తారు. ఉదయం నుండి అంటే ఏ దేవాలయం లేని విధంగా ఈ దేవాలయంలో ప్రతి ఒక్క భక్తుడు గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు. చెమ్మె నీళ్ళు పోసి పంచాక్షరమంతా ఓం నమ శివాయ అనుకుంటూ వాడిని చెమ్మె నీళ్ళు పోసి లింగం ముట్టుకోవచ్చు. ఆ యొక్క కార్యక్రమం ఉంది కాబట్టి ఇంతమంది భక్తులు ఈ దేవాలయానికి వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే రాత్రి 12 గంటలకు మనకు భారతదేశంలో శివరాత్రి రోజు భస్మాభిషేకం జరిగే ఏకైక దేవాలయం ఇదే. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయాన 11 కిలోల భస్మంతో స్వామివారికి భస్మాభిషేకం చేస్తాం. అది కూడా ఒక విశేషమైన పూజ. ఆ సమయంలో భక్తులు ఉండొచ్చండి అక్కడ? ఆ సమయంలో ఓన్లీ దేవాలయం తరపున మేము అర్చకులు మాత్రమే ఆ స్వామివారికి భస్మాభిషేకం నిర్వహిస్తాం. భక్తులకు దర్శించుకునేవి అలవలేదు. ఇంకో విషయం ఏంటంటే మనకు పూర్వం నుండి తిథి ప్రకారం కళ్యాణం జరుగుతుంది కాబట్టి మాఘ బహుళ దశమి రోజు స్వామివారి కళ్యాణం నిర్వహించాము. సుమారు